అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి తన జీవితంలో ఎదగాలి అని అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జ్ఞాన సముపార్జన అంటే కేవలం పుస్తకాలు చదివితేనే జ్ఞానం వస్తుందా, లేదా పుస్తక జ్ఞానమే ఇంపార్టెంటా అని అంటే, మనిషి తనకు ఎదురైనటువంటి అనుభవాల నుంచి, తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుంచి, తను అనుభవించినటువంటి ఒత్తిడుల నుంచి, తను పొందినటువంటి అపజయాల నుంచి మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఒక మహావృక్షాన్ని కనుక చూసినట్టయితే, అంత పెద్ద మహావృక్షానికి కూడా కింద నుంచి వేళ్ల నుంచి నీళ్లు అందినప్పుడే ఆ మహావృక్షం బ్రతికి బట్టకట్టగలుగుతుంది. ఎప్పుడైతే ఈ రూట్ లెవెల్స్ నుంచి అందాల్సినటువంటి ఆ నీరు అందలేదో, ఎంత పెద్ద మహావృక్షం అయినా సరే నేల కొరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనిషి కూడా ఎంత ఎదిగినా ఈ నేర్చుకునేటువంటి ప్రక్రియనైతే మాత్రం నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోయామో, ఇంకా మనిషి ఎదుగుదల అనేది అంతటితో ఆగిపోతుంది. తను చేస్తున్నటువంటి పనిలో కూడా నైపుణ్యం అనేది సాధించేటటువంటి పరిస్థితి లేదు. సో నిరంతరం జ్ఞానాన్ని సంపాదించడం, చేసేటటువంటి పనిలో నిరంతర సాధన మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఏదో ఒక ఉద్యోగం సంపాదించేసిన తర్వాత ఇంకా నేర్చుకునేటువంటి ప్రక్రియ ఆగిపోయింది అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటాం. ఇక వాళ్ళ ఎదుగుదల అనేది అంతటితో ఆగిపోతూ ఉంటుంది. అంటే మనిషికి సంతృప్తి కనుక వచ్చేస్తే, అది సంపాదన విషయంలో అవ్వచ్చు, జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి విషయంలో అయి ఉండొచ్చు. ఎప్పుడైతే సంపాదన వచ్చేసింది ఇంక చాలు అని సంతృప్తి కనుక మనిషి పడిపోతే, ఇంకా అంతటితో ఆ ఎదుగుదల అనేది ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా సంతృప్తి పడకూడదు. తన యొక్క కోరికలు అపరిమితంగా ఉండాలి. తన ఎదగాలి అనేటువంటి కోరిక బలీయంగా ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, రెట్టించినటువంటి ఉత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకోలేనటువంటి కుతూహలం అనేది మనిషికి ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఉందో, మనిషి ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు, ఉన్నతంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మనిషి తన జీవితంలో అనుభవించినటువంటి పరిస్థితులని నుంచి కొన్ని నేర్చుకుంటే, తనంతట తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుంచి కొన్ని నేర్చుకుంటే, మరి ఇతరులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇతరులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందని అంటే, పుస్తక పఠనం చేయటం ద్వారా, లేదా విజేతలుగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటిని పరిష్కరించుకున్నటువంటి విధానం, వాళ్ళు ఏ రకంగా స్థిరంగా నిలబడ్డారనేటువంటి విషయాలు వాళ్ళ యొక్క జీవిత కథల్లో మనం చదివినప్పుడు, వాటి నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకొని మరి నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎంచుకున్నది ఏ రంగమైనా, అది చదువు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ రంగంలోనైనా సరే, సేవా రంగంలో కానీ ఏ రంగంలోనైనా సరే, మరి నువ్వు ఎదగాలి అని అంటే, ఉన్నతంగా ఉండాలి అని అంటే, ఆయా రంగాల గురించి పూర్తిగా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని సేకరించుకోగలగాలి. ఆయా రంగాలలో ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు కనుక మనం తెలుసుకున్నప్పుడు, మనం నిరంతరం ఏదో ఒక నేర్చుకునేటువంటి ప్రక్రియలో మనం ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే లోపల మన దైనందిక జీవితంలో ఆ రోజు కొత్తగా నేను ఏం నేర్చుకున్నాను, ఏ సంఘటనలు జరిగినాయి, ఏ సంఘటనల నుంచి ఏ గుణపాఠాన్ని మనం నేర్చుకున్నాం, ఆ గుణపాఠాన్ని మన జీవితంలో ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఆ తప్పిదాలు మనం చేయకుండా, లేదా ఎదుటి వాళ్ళు చేసి వాళ్ళు అనుభవించినటువంటి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కూడా మన జీవితంలో రిపీట్ అవ్వకుండా మనం ప్రతిదీ కూడా పరిశీలించేటటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి. ఏదో చూసాం వదిలేసామని కాకుండా, ప్రతిదాని ఎందుకు అలా జరిగింది, ఏ కారణంతో అలా జరిగింది, ఏ పరిస్థితులు
అలా జరగడానికి ప్రేరేపించాయి. అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తే ఏ రకంగా ఎదుర్కోగలగాలి అనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి ఉండాలి. మనిషి ఎవరైనా విమర్శిస్తే కూడా మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోగలగాలి. ఆ ఆత్మ పరిశీలనలో నీతో నువ్వు మాట్లాడుకోగలిగినప్పుడు, నీతో నువ్వు సమయాన్ని కేటాయించుకొని గడిపినప్పుడు ఖచ్చితంగా నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నీలో లోపాలు తెలుస్తాయి, నీలో బలాలు తెలుస్తాయి, నీలో బలహీనతలు తెలుస్తాయి, నువ్వు చేసిన తప్పిదాలు తెలుస్తాయి. వాటన్నిటినీ మనం సరి చేసుకోగలిగితే, నీ బలాలను పెంచుకోగలిగితే, నీ తప్పిదాలను సరి చేసుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే, ఎదుటి వ్యక్తి చేసినటువంటి విమర్శలో నిజానిజాలు ఏంటో పరిశీలన చేసుకోగలిగితే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్చుకునేటువంటి క్రమంలో చాలా విషయాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవ్వచ్చు, మారుతున్నటువంటి సమాజం అవ్వచ్చు. ఈ మారుతున్న సమాజంలో మనం నిలబడగలగాలి అని అంటే నిరంతరం ఒక నేర్చుకునేటువంటి విద్యార్థిగా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి నిరంతర జ్ఞాన సముపార్జన, నిరంతర సాధన చేస్తున్నటువంటి పని మీద మనం కనుక చేయగలిగితే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం నిలబడగలుగుతాం. ఆ ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.